పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय. ओम शांति शांति शांति. లో మనం వృషభ రాశి గురించి మనం చదువుకుంటూ ఉన్నాం. నిన్న క్లాస్లో మనం చదువుకున్నటువంటి విషయం ఏంటంటే యురేనస్ ఈ రహస్యాలు మనం చదువుకున్నాం. దాని నెక్స్ట్ పాయింట్ మనం చదువుకున్నాం. మార్స్ ఈజ్ determined in this sign. Its activity adds constantly to the naturally warlike nature of Taurus, but the potency of the Taurian struggle is so great, astrologically speaking, that the effect of Mars is lost in the largest hole. It adds to the glamour and confusion and it holds within itself hope for this struggling man. Generally, Mars is warlike nature. వృషభ రాశి వాడిలో కూడా ఈ వార్లైక్ నేచర్ కొంత ఉంది. కానీ వృషభ రాశి వాడి యొక్క కోపం కింద మార్స్ దీనికి చిన్న తేడా ఉందని చెప్తున్నారు. ఏమన్నారంటే potency of the Taurian struggle is so great, historically speaking, that the effect of Mars is lost in the larger cycle, in the larger whole. వీడిలో వృషభ రాశి వాడిలో ఒక కొండని తవ్వి లేదా కొండంతా పగలగొట్టి అక్కడ ఒక దేవాలయం నిర్మాణం చేయాలి, లేదా కొండ మీద ఒక దేవాలయం నిర్మాణం చేయాలన్నారు అనుకోండి. వృషభ రాశి వాడు అంత పని నెత్తినేసుకుని వాడు చేస్తాడు. మార్స్ వాడిలో కోపం వచ్చేసి వాడు ఆ పనిని వాడు చెయ్యలేడు. అది ఇద్దరిలో ఉండేటువంటి తేడా. కోపం ఉంటుంది ఇద్దరికి, కానీ వీడిలో ఆ కోపంతో పాటు వీడిలో ఒక స్ట్రగల్ నేచర్ అంటున్నది ఒకటి ఉంటుంది. అంటే ఎలా అయినా సరే సాధించాలి, ఎలా అయినా సరే చేద్దాం అనేటువంటి పట్టు వీడిలో ఉంటుంది, వాడిలో ఆ పట్టు ఉండదు. కోపంలో వాడు వదిలేసి వెళ్ళిపోతాడు. వీడు ఒక నిమిషం వదిలేసి వెళ్ళిపోయినా వీడిని మళ్ళీ నమ్మగా బుజ్జగిస్తే వీడు పనిని ఫినిష్ చేసేస్తాడు. ఇది స్టబ్బర్న్ ఫెల్లో, నో డౌట్. బట్ మార్స్ యొక్క వార్లైక్ నేచర్కినను వృషభ రాశి వాడికినను తేడా ఉందండి అని చెప్తున్నారు ఆ కోపంలోను వీటిలోను. It adds to the glamour and confusion and it holds within itself hope for the struggling man. So struggling man అనేటువంటిది, స్ట్రగల్ అనేటువంటిది టారస్లో ఇట్ ఈస్ ఇన్హెరెంట్. ఒక ప్లానెటరీ లెవెల్లో స్ట్రగుల్ ఉంటుంది, ఒక కాస్మిక్ లెవెల్లో స్ట్రగుల్ ఉంటుంది, ఒక ఇండివిజువల్ లెవెల్లో స్ట్రగుల్ ఉంటుంది. వృషభ రాశి అంటే కష్టం లేకుండా పంట పండదండి. వృషభ రాశి అంటే భూతత్వ రాశి. ఎలా అయితే రైతు ఏసీలో కూర్చుంటే వాడికి పంట వచ్చేస్తుందని అనుకుంటే ఎలా అయితే జరగదో, అలాగే వృషభ రాశిలో వాడికి సాధన అన్నటువంటిది, కష్టం అన్నటువంటిది, స్ట్రగుల్ అన్నటువంటిది ఉంటుంది. వాడికి ఏ లెవెల్కి ఆ లెవెల్లో స్ట్రగుల్ ఉంటుంది. అది ఇక్కడ రహస్యం, అది చెప్తున్నారు. Underlies the manifested activities of the logos. It is a cosmic, planetary and individual struggle for desire will underlies the manifested activities of the logos. Desire అంటున్నది ఒకటి ఉంటుంది కదండి, ఫర్ ది manifested activity of the logos. లోగస్ యొక్క డిజైర్ ఏంటి?
భూమి మీద ఉన్నటువంటి వాళ్ళకి ఎలా అయినా సరే భక్తి అంటున్నది అలవాటు చేయాలి, ఎలా అయినా సరే ప్రేమ అంటున్నది పెంపొందించాలి అన్నటువంటి డిజైర్ తోటి ప్లానెట్ లోగోస్ అన్నటువంటి వాళ్ళు పనిచేస్తున్నారు. దట్ ఈస్ ద డిజైర్ ఇన్ దెమ్. అది వాళ్ళు ఎంత కష్టానైనా సరే పడేటట్టు చేస్తుంటుంది వాళ్ళు. దానికి సనత్ కుమార్ల వారికి అసలు ఇది అవసరమే లేదు ఆయన ఉన్నటువంటి స్థితికి. బట్ ఆయన ఏమిటి భూమి మీద ఆయన ఉండి వీళ్ళందరినీ ఎలా అయినా సరే అప్లిఫ్ట్ చేయాలనేటువంటి కార్యక్రమం చేపట్టినటువంటి వాళ్ళు. అందు గురించి అదొక డిజైర్గా వాళ్ళు ఉండి వాళ్ళు ఎంతో కష్టపడుతుంటారు. అది ఇక్కడ కష్టం. It is struggle of that which is deeply hidden in darkness to reach the light of day. It is the struggle of the hidden and to dominate and control the outer form. The struggle to transmute desire into aspiration and aspiration to the will to achieve. ఇది చీకట్లో చేసేటువంటి స్ట్రగుల్కి ఎప్పటిదాకా అంటే లైట్ ఆఫ్ ది డే అంటున్నది పొందేంత వరకు చీకటి అంతా కూడా స్ట్రగుల్గానే ఉంటుంది. ఏదైనా కష్టం వచ్చిందనుకోండి, ప్రతి క్షణం గడవడం చాలా కష్టంగా ఉంటుంది మనకి. అబ్బా ఇప్పటికి 5 నిమిషాలు అయిందా, ఇంకా ఎప్పుడు తెల్లారుతుందా అంటున్నదిగా ఉంటుంది మన లైఫ్. ఇంకా 10 నిమిషాలు అయింది, ఇంకా గంట టైం ఉంది, ఇంకా 2 గంటల టైం ఉంది, ఇలా ఉంటుంటుంది మనకి. సో ఈ స్ట్రగ్లింగ్ అన్నటువంటిది లైట్ ఆఫ్ ది డే వచ్చేంత వరకు, అలాగే డిజైర్ నుంచి ఆస్పిరేషన్ టు ద విల్ ఆఫ్ యాక్టివిటీ అంటున్నది చెందేంత వరకు ఈ స్ట్రగుల్ అంటున్నది ఉంటుంది. కొండ ఎక్కడ అంటే స్ట్రగుల్, ఆఖరి మెట్టు ఎక్కేంత వరకు స్ట్రగులే. అది this is the struggle to attain the goal which an increasing light reveals. So potent is the struggle that on the ordinary wheel it culminates by the fixed wheel. Ordinary wheel lo idi culminate అయిపోతుంది. Fixed cross ki fixed desire growing steadily stronger to follow the wheel of rebirth. On the reversed progress around the zodiac, the struggle is to overcome and destroy, and thus has been so laboriously advised to open the ordinary wheel and to demonstrate in Scorpio through the terrific tests there applied, that the form no longer controls, but that the lessons learned through the use of the form they have been retained. The struggle is to achieve initiation in Capricorn and thus release the soul from the revolving wheel and achieve final liberation from the thraldom of desire and from form control of any kind. తారస్లో అంటుంటే వాడికి ఒకటి ఆర్డినరీ వీల్గా వాడికి స్ట్రగుల్ ఎలా ఉంటుంది, ఒక ఆర్డినరీ వీల్లో ప్రయాణిస్తున్నటువంటి వాడికి ఒక స్ట్రగుల్ ఉంటుంది. టు అటైన్ ద గోల్ అన్నది వాడు ఈ జన్మ అంతా కూడా మళ్ళీ వచ్చే జన్మ చాలా చక్కగా వాడికి ఏర్పడడానికి దానికి స్టడీలీ స్ట్రాంగర్ టు ఫాలో ద వేల్ ఆఫ్ రిబర్త్. ఫాలో ది సైకిల్ ఆఫ్ రిబర్త్ అంటే ఏంటి, వచ్చే జన్మ మనకి చక్కగా ఉండాలి, అందురించి జన్మలో ఒక చిన్న పనైనా ఒక మంచి పని చేద్దాం, ఇలాంటి భావాలుగా ఉంటుంటుంది సాధారణమైనటువంటి జీవితం గడుపుతూ ఉన్నటువంటి వాడికి. అదే వీల్ ఆఫ్ రివర్స్లో ఉన్నటువంటి వాడికి ఎలా ఉంటుందంటే శిక్షణ, లేదా వాడికి ఎలా ఉంటుందంటే స్ట్రగుల్. వాడు సాధన చేసుకుంటూ వృషభ రాశి నుంచి వృశ్చికానికి చేరతాడు. వృశ్చిక రాశిలో టెరిఫిక్ టెస్ట్ అంటే ఒక సర్పములు వాటి మధ్యలో వీడిని పడేసిన వాడు అవుతాడు. సర్పములు అంటే నిజానికి ఏంటంటే వీడికి ఏర్పడేటువంటి సన్నివేశాలన్నీ కూడా చాలా వీడు కదిలాడా కాటేస్తాయి అన్నటువంటిదిగా ఉంటుందండి వాడికి. సాధకుడు వాడు ఊహ అనకూడదు, అనకూడదు, అలా జీవించాలి వాడు. అప్పుడు అలా జీవించుతాడా లేదా అంటున్నది వాడికి టెస్టులు. అది వృశ్చిక రాశిలో జరుగుతాయి ఆ టెస్టులు అని. వాడు ఏమాత్రం వాడు ఉన్నాడనేటువంటి అంటే వాడు మనిషి ఎంతో సామర్థ్యం కలిగిన వాడైనా సరే కూయి అనకూడదు, కయ్య అనకూడదు, అలా పడి ఉండాలంటే వాడు. దానికి కురు పాండవుల మధ్యలో జోదం, శ్రీయం అక్కడ ధర్మరాజు ఎంత మేధావి, భీష్ముడు వాళ్ళందరి ముందు దాంట్లో ఏమీ మాట్లాడకుండా అలా ఉన్నాడు. ఒక్క ఎదురు ప్రశ్న వేస్తే ధర్మరాజు వాళ్ళందరూ కూడా ఏం మాట్లాడలేనటువంటి పరిస్థితి అయిపోయేది. వాళ్ళందరికీ వచ్చి కాళ్ళ మీద పడాల్సి వచ్చేది, అంత పరిస్థితి అయిపోయేది. కానీ ఏమీ మాట్లాడలేదు ధర్మరాజు, భీముడు, అర్జునుడు. అంటే ఒక్కొక్కసారి అట్లాంటి టెస్ట్లు వస్తాయి. వచ్చినప్పుడు ఇప్పుడు ఆ టైంలో వీడు ఏమీ ఉండకూడదు, అంతే. వీడు ఉన్నాడా లేదా అంటుంటే వాడు ఉండాలంటే లాస్ ఆఫ్ కాన్షియస్నెస్గా వాడు వర్తించాలి. వాడు మనిషి అక్కడ నిజంగా ఉన్నాడంటే అసలు ధర్మరాజు ఉండగానే ఇది జరిగిందా అని అంటున్నదిగా ఉన్నాడు అక్కడ. జస్ట్ ఒక పని భీముడు అర్జునుడికి లేరా ఏమనుకుంటున్నారు వీళ్ళు, మన సంగతి ఏంటో చూపిద్దాం పదండి అన్నటువంటిదిగా, ఇది ధర్మం మీరు చేస్తున్నది పదండి అంటుండేది అన్నాడంటే
ఏమైపోయేవారు వాళ్ళందరూ. అదనమాట. అంటే ఏంటంటే, స్కార్పియోలో ఉండేటువంటి టెస్ట్‌లు చాలా ఇవి ఉంటాయి. ఒక డిసైపుల్‌గా వాడు సంసిద్ధుడు అవునా కాదా అనేటువంటిది వాళ్ళు అక్కడ చూస్తారు స్కార్పియోలో. వృషభం నుంచి వచ్చినటువంటి వాడు వృశ్చికం చేరాడుకి అక్కడ పరీక్షలు నిర్వహిస్తారు. ఆ పరీక్షలో నెగ్గినటువంటి వాడికి శిష్యుడిగా వాళ్ళు స్వీకరించేటువంటిది ధనుస్సు రాశిలో. అదే రివర్స్‌డ్ వీల్‌గా వచ్చినప్పుడు వాడికి స్ట్రగల్స్ చాలా ఉంటాయి. ఇలా వెళుతున్న వాడికి స్ట్రగల్స్ చాలా ఉంటాయి. ఆర్డినరీ వీల్ ఆఫ్ సైకిల్‌లో రీబర్త్ గురించి మళ్ళీ వచ్చే జన్మ మనకు మంచిది రావాలండి అన్నటువంటి దానికి వీడు ఏదో ఒకటి వ్రతాలు, నోములు, పూజలు, పునస్కారాలు, ఒక సేవా కార్యక్రమాలు, ఒక మంచి పని చేయడాలు ఇలాంటివి ఏవో ఒకటి పెట్టుకుంటూ ఉంటారు. అది ఇద్దరిలో తేడా. ఇన్ క్యాప్రికార్న్ అది. ఫైనల్‌గా క్యాప్రికార్న్‌లో వాడికి ఇనీషియేషన్ అనేది పొందడానికి అది. This is consciously emphasized by the rulers of the Decanites at this time. Both the astrologers, Leo and Saphariel, practically and to all interests and purposes agree in their assignment of planets to govern the triple aspects of the sign. They only vary extraordinarily on one point for Saphariel gives the moon as governing the second decan, while Leo gives Venus as ruling in the first decan. సో ఇద్దరిది చెప్పింది ఈసారి ఆల్మోస్ట్ కరెక్టే. ఒకళ్ళు మూన్ చెప్పారు, ఇంకొకళ్ళు వీనస్ చెప్పారండి. అవి కూడా ఆల్మోస్ట్ కరెక్టే. ఆ రెండిటి ప్లానెట్స్ మధ్యలో చిన్న ఇది ఉంది. అది ఎలా వాళ్ళిద్దరూ ఈ వృషభ రాశిగా కరెక్ట్‌గా ఎలా చెప్పారో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తానంటున్నారు ఆయన నెక్స్ట్ పాయింట్‌లో మనకి. హౌవెవర్ వీనస్ అండ్ మూన్ ఆర్ ఆఫెన్ యూజ్డ్ interchangeably and both express or emanate the same basic energy of active intelligence in the higher and lower aspects. ఇద్దరిలోనూ యాక్టివ్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది అప్లై అవ్వబడుతుంది. మూన్ అనేటువంటిది లోవర్ ప్లేన్స్‌లో అప్లై చేస్తుంటుంది. అంటే భౌతికమైనటువంటి రూపం, ఇది వీటికి సంబంధించినటువంటిది యాక్టివ్ ఇంటెలిజెన్స్. అదే వీనస్ అనేటువంటిది హయ్యర్ ప్లేన్స్‌లో యాక్టివ్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది అందిస్తుంది. సృష్టిలో సహజంగా దాగి ఉన్నటువంటి అందానికి చిహ్నం వీనస్. ఇద్దరూ అందంగానే ఉంటారు. వీనస్ అందంగానే ఉంటారు. వృషభము అందంగానే ఉంటారు. అంటే ఇది ఇక్కడ చంద్రుడు. ఇద్దరికి ఇదేమో లోవర్ ఆస్పెక్ట్స్, అదేమో హయ్యర్ ఆస్పెక్ట్స్. Our expresses intelligent love and the other the intelligence of matter. This dual emphasis is concerned with the dominance of the form nature in that Tarian subject and his release through the Venetian sun of mind. So intelligence of matter ga చంద్రుడు ఉన్నప్పుడు ఇంటెలిజెన్స్ ఆఫ్ మ్యాటర్ గా ఉంటుంది. ఇంటెలిజెన్స్ ఆఫ్ మైండ్ గా చెప్పినప్పుడు ఇంటెలిజెంట్ లవ్ గా చెప్పినప్పుడు వీనస్ ప్లానెట్ అని చెప్పారు. ఇంటెలిజెంట్ లవ్ అంటే ఏమిటి? ఇంటెలిజెన్స్ ఆఫ్ మ్యాటర్ అంటే ఏంటంటే లవ్ ఆస్పెక్ట్. ఇంటెలిజెంట్ లవ్ అంటే ఏంటంటే సృష్టిలో ఉన్నటువంటి సహజంగా ఉన్నటువంటి దాంపత్యాన్ని మీరు దర్శించినప్పుడు దట్ ఈస్ వీనస్ అంటే. ఇంటెలిజెంట్ లవ్ అన్నారు. అంటే ఒక అణువు ఇంకో అణువుతోటి ఎలా ఒక మాలిక్యూల్‌గా ఏర్పడుతోంది అనేటువంటిది మీకు దర్శనం అయినప్పుడు దట్ ఈస్ కాల్డ్ ది ఇంటెలిజెంట్ లవ్. ఇంటెలిజెన్స్ ఆఫ్ మ్యాటర్‌గా మీరు చెప్పినప్పుడు దాని యొక్క భౌతికమైనటువంటి స్వరూపంగా చెప్పబడినప్పుడు దానిలో ఉండేటువంటి అందము, ఆ విషయాలు దానికి చెప్పినప్పుడు అక్కడ చంద్రుడిగా చెప్తున్నారు. ఇద్దరిది ఇంటెలిజెన్స్ ఆఫ్, అక్కడ లవ్ అన్నారు, ఇక్కడేమో మ్యాటర్ అన్నారు. అది this dual emphasis is emphasized with the dominance of the form nature in the Tarian subject release. అది సో టారియన్ సబ్జెక్ట్లో ఫారం నేచర్గా చెప్పినప్పుడు చంద్రుడిగా చెప్తాం. అదే ఒక సన్ ఆఫ్ మైండ్గా చెప్పినప్పుడు వీనస్ చెప్తాం అన్నమాట అక్కడ. సో వీనస్ టారస్లో ఉన్నప్పుడు ఇట్ ఇస్ ద ఓన్ హౌస్. అదే చంద్రుడు అక్కడ ఉంటే దట్ ఈస్ ఎగ్జాల్టేషన్, ఉచ్చస్థితి. చంద్రుడికి ఉచ్చస్థితిగా ఉన్నప్పుడు ఏమిటి? లోవర్ నేచర్లో వీడు చాలా మ్యాటర్ ఆస్పెక్ట్ని చాలా చక్కగా వీడు వాడగలుగుతాడు. అదే వీనస్ ఉన్నప్పుడు వీనస్ ఓన్ హౌస్, చంద్రుడికి ఇది ఎగ్జాల్టేషన్. చంద్రుడు ఉన్నప్పుడేమో మ్యాటర్ ఆస్పెక్ట్ని చక్కగా వీడు దాన్ని యొక్క వినియోగం, దాన్ని చక్కగా వాడగలగడం, దాన్ని చక్కగా ఉంచుకోవడం ఇదంతా చేస్తాడు. వీనస్ ఉన్నాడు అనుకోండి, ఇంటెలిజెన్స్ ఆఫ్ లవ్ కదా, సో దాన్ని ఎన్ని రకాలుగా వాడవచ్చో అన్ని రకాలుగా వాడతాడు. అది వీడిలో ఉండేటువంటి సామర్థ్యం. అంటే విషయం యొక్క సూక్ష్మత్వాన్ని దర్శించి వినియోగించుకోగలిగేటువంటి రహస్యాన్ని కూడా వీనస్లో ఇచ్చారు. ఉన్నటువంటి వస్తువుని చక్కగా అవగాహన చేసుకుని దాన్ని ఇచ్చినటువంటి ఫంక్షన్స్, దాని యొక్క విధానం చక్కగా అవగాహన చేసుకుని వాడుకునేటువంటి రహస్యాలను కూడా చంద్రుడికి ఇస్తారు. రెండింటిలో రహస్యాలే.
ఉదాహరణకి అదే సోడియం క్లోరైడ్. సోడియం క్లోరైడ్ వాడి మీరు కెమికల్ ఫార్ములా తోటి వర్క్ చేసేటువంటిదంతా కూడా చంద్రుడు. సోడియం క్లోరైడ్ని ఇంకా ఎన్ని రకాలుగా ఎక్కడెక్కడ వాడుకోవచ్చు అనేటువంటి రహస్యాలు మనకు విప్పి చూపించేటువంటిదంతా కూడా వీనస్. అంటే కొంచెం హయ్యర్ సైన్స్ని వాటిని లింక్ చేసి ఇచ్చేటువంటిదంతా కూడా వీనస్. అది ఇద్దరికి తేడా. The moon or Venus, Mercury and Saturn control the decanates. Mercury, Saturn, Venus లేదా Mercury, Saturn, Moon. ఇవి దీని యొక్క decanates గా చెప్పారు. Control the decanates and our consideration of these planets in the other signs will have indicated to you their right interpretation both here and elsewhere. ఫారం లైఫ్ అది ఈ డెకనైట్స్ అంటే ఇంతకుముందు మనం మెర్క్యూరీ గురించి చెప్పుకున్నాం, అలాగే ఇంతకుముందు మనం సాటర్న్ గురించి కూడా మనం చెప్పుకున్నాం. కాబట్టి అవి డెకనైట్స్గా ఉండి ఎలా చేస్తున్నాయి అటువంటి విషయాలు ఇప్పుడు ఫర్దర్గా మనం చెప్పబడట్లేదు. ప్రధానంగా 3 రహస్యాలు గుర్తుపెట్టుకోండి. వృషభ రాశి అనగానే ఫారం లైఫ్ అంటే దేహం దాల్చున్నటువంటి వాడు, ఇంటెలిజెంట్ ఒకటి, ఇంటెలిజెంట్ యాక్టివిటీ ఒకటి, ఇంటెన్స్ స్ట్రగుల్ ఒకటి. ఈ 3 ఉంటాయి. ఫారం నేచర్ ఉంటుంది, ఇంటెలిజెంట్ యాక్టివిటీ ఉంటుంది, ఇంటెన్స్ స్ట్రగుల్ ఉంటుంది. స్ట్రగుల్ అనేటువంటిది మాత్రం వృషభ రాశి వాడికి స్ట్రగుల్ లేకుండా ఉండదు. చాలా కష్టపడతాడు. కష్టానికి తగ్గటువంటి అక్కడ వీనస్ ఉన్నప్పుడు వాడు ఇంటెలిజెన్స్ ఆఫ్ లవ్లోకి వాడు వెళ్ళిపోతాడు. కాబట్టి సృష్టిలో సహజంగా ఉన్నటువంటి దాంపత్యము లేదా సహజంగా ఉన్నటువంటి దైవత్వం వీడు చక్కగా దర్శనం అవుతుంది. దాన్ని వీడు చక్కగా అలా భాగవతాది గ్రంథాలు అలా రాసి చెప్తాడు. సృష్టిలో సహజంగా ఉన్నటువంటి రహస్యాన్ని ఇలా దర్శించి మనకు అలా విప్పి చూపించేస్తాడు వీనస్ ఉన్నప్పుడు. అది ఇద్దరిది తేడా. అందుగురించి స్ట్రగల్ అనేటువంటిది ఇద్దరికి ఉంటుంది, స్ట్రగల్ లేకుండా ఉండదు ఇద్దరికి. దట్ ఈస్ కామన్. సో సమ్మరైజ్ ఆఫ్ ద టారియన్ ప్రాబ్లమ్, while Mercury, the messenger of gods, reminds the struggling man that he must become aware what he essentially is. He must become what he is essentially. వీడు అసలు ఎవడు, వాడిగా వీడిని తయారు చేయడానికి కావాల్సినటువంటి రహస్యాలన్నీ కూడా మెర్క్యూరీ ఇస్తాడు వీడికి. సో ఈ మెర్క్యూరీ సాటర్న్లో వీడు ఎవడు అనేటువంటి రహస్యాలని వాటిని తీసి అందించేటువంటి వాడంతా కూడా మెర్క్యూరీ. సో అప్పుడు వీడికి వీనస్ అనేటువంటి ప్లానెట్ మెర్క్యూరీ ఈ లింకప్గా చెప్తాం. ఆ రహస్యాలు తెలియకుండా వీడు కేవలం వీడు యొక్క దీనిగా వీడు వాడుతున్నాడు అనుకోండి తెలివితేటలు. ఫారం లైఫ్ని వీడు చక్కగా వినియోగించుకోగలిగేటువంటి తెలివితేటలుగా మాత్రం ఉంటుంది. అంటే ఒక బిజినెస్ మ్యాన్ చాలా కష్టపడతాడు. బిజినెస్ కష్టపడిన దానికి వాడి యొక్క బిజినెస్ అంతా కూడా ఒక లోవర్ నేచర్కి సంబంధించిన వాటిగా అలా ఉండిపోతుంది. అంతవరకు వాడు చాలా కష్టపడతాడు, చాలా ఇది చేసుకుంటాడు. ఈ మెర్క్యూరీ ఆ రకంగా వీడికి హెల్ప్ చేస్తుంటుంది. ఇది వాడికి అక్కడ ఉండేటువంటిది. Thus escaping from illusion and entering into light. వీడు ఇల్యూషన్ నుంచి వీడిపై వెలుగు అనేటువంటి దానిలో వీడు వెళ్తాడు. హయ్యర్ థింగ్ అనేటువంటిది మెర్క్యూరీ ఇస్తాడండి ఎక్కువ కూడా. అది keynotes of this sign as usual that in their implications one states the note of the forum aspect, let struggle be undismayed. సో ఫారం నేచర్గా చెప్పబడినప్పుడు ఒకటి ఏంటంటే ఇక్కడ ఇచ్చినటువంటి పదం లెట్ స్ట్రగల్ బి అన్డిస్మైడ్. వీడికి కష్టం అనేటువంటిది వీడితో ఉంటుంటుంది. ఆ కష్టం వీడికి పరమార్థాన్ని దర్శింపజేసేటువంటిదిగా వీడికి ఉంటుంది. The word of the forum is to take, grasp and go courageously after that which is desired. The word of the soul is I see, and when the eye is opened, all is light. When the eye is opened, all is light. అంటే వీడు ఐ సీ, వీడు ఆ కన్ను అనేటువంటిది తెరవబడేదానికి అంటే ఉత్తర ద్వారా అంటే తెరవబడడానికి ముందు వీడు అక్కడ రెడీగా వీడు నుంచుని ఉండాలి. ఐ సీ అంటే చూడడానికి ఇప్పుడు ప్రయత్నం చేస్తూ ఉండగా ఒక తపస్సులాగా లోపల నుంచి వెలుగు అనేటువంటిది వీడికి దర్శనం అవుతుంది. ద ఐ ఇస్ ఓపెన్, ఐ సీ లైట్. అప్పుడు వీడికి వెలుగే దర్శనం అవుతుంది. తలుపులు తెరవబడాలి. తెరవబడడానికి వీడు అక్కడ వేచి తలుపుల్ని చూస్తూ కూర్చోవాలి. వీడి సుప్రభాతం జరగడానికి తలుపులు తెరిచాను లోపలికి రండి అంటారు. ముందు అక్కడ నుంచోండి అంటారు. కొంచెం సుప్రభాతం పాడిన తర్వాత అప్పుడు తలుపులు తెరుస్తారు. అప్పుడు స్వామి దర్శనం. అది తేడా. తలుపులు తెరిచాను ఇప్పుడు లోపలికి రండి దర్శనం చేసుకోండి అంటే ఆ సుప్రభాతం అవుతుంది, దర్శనం అవుతుంది. అంతే. అది ఇక్కడ వృషభంలో దర్శనం అంటే అది. ఐ సీ అంటే అది అర్థం. వెన్ ద ఐ ఈజ్ ఓపెన్ ఆల్ ఇస్ లైట్. The eye of the cosmic bull of God is open, and from it light pours radiantly forth,
అపాన్ ది సన్స్ ఆఫ్ మ్యాన్. కాస్మిక్ బుల్ అనేటువంటి దాంట్లో నుంచి వెలుగు అనేటువంటిది దిగి వస్తుంది. అదే సూర్యుడు పుట్టడంగా చెప్తాం మనం. ది ఐ ఆఫ్ విజన్ అండ్ ఆఫ్ ది ఇండివిజువల్ మ్యాన్ మస్ట్ లైక్వైజ్ ఓపెన్ ఇన్ రెస్పాన్స్ టు దిస్ కాస్మిక్ లైట్. ఆ కాస్మిక్ లైట్కి ఐ విల్ బి ఓపెన్. ఆ ఓపెన్ అయ్యేంత వరకు ఇలా ఉండాలి, వేచి ఉండాలి. భూమిని దున్నుకొని విత్తనాలు నాటుకొని వర్షం పడేంత వరకు ఇలా వేచి ఉండాలి. వర్షం పడినప్పుడు అప్పుడు భూమి దున్నుతారండి. వర్షం పడుతుందో లేదో తెలియదు. ఇంకా వాళ్ళు ఎవరు కూడా వెదర్ రిపోర్ట్ ఏం రాలేదండి, అందుగురించి ఇప్పుడే మనం దున్నద్దులేండి, వెదర్ రిపోర్ట్ వచ్చాక అప్పుడు చూద్దాం, వర్షం చినుకులు మబ్బులు వచ్చాక అప్పుడు దున్నుదాం ఉండరు. అట్లా దున్ని వీడు రెడీగా పెట్టుకుంటాడు. గింజలు నాటుకొని ఇంకా వర్షం పడుతుందేమో అన్నట్టుగా గింజలు నాటి పెట్టుకుంటాడు. ఆ చినుకు అనేటువంటిది పడుతుంది. అది పడడానికి ముందు వీడు రెడీగా ఉండాలి. వీడు అక్కడ సాధకుడు డోర్స్ తెరవబడడానికి కూడా ముందుగా హీ షుడ్ బి రెడీ. At one moment the doors will be opened and the light will be revealed. అది జరగాలి. అది జరగడానికి వీడు సంసిద్ధత కలిగి ఉండి వీడు చక్కటి సాధన చేసుకుంటూ వీడు ఇలా వేచి అక్కడ వెయిట్ చేయాలి. ఎవరినైనా సరే ఎంత విఐపి అయినా సరే అక్కడ వెయిట్ చేయిస్తారు. జస్ట్ హ్యాస్ టు వెయిట్. అందరికి కూడా విఐపి ఆయన కింద వీళ్ళందరూ. అది గుర్తుంచుకోవడానికే ఒక్క నిమిషం సార్ లైన్ వదిలేస్తున్నారు మీరు, 1 సెకండ్ సార్ అంటూ ప్రతివాడు అక్కడ ఆగుతాడు. ఎంతటి వాడైనా సరే ఆగలాలి. The cosmic light likewise is open is in response to this cosmic light. Hence, victory is inevitable, for the potency of cosmic energy will unfallingly and in time subdue and reorient the energy of humanity. Victory is inevitable. సాధన చేసుకున్నటువంటి వాడికి కొండ ఎక్కడ మొదలెటువంటి వాడికి దర్శనం గ్యారంటీ. కింద వాడు చేసేసి పంపిస్తారు కదా, వీడు చేశాడంటే నీకు దర్శనం గ్యారంటీ. విక్టరీ ఇస్ ఇన్ఎవిటబుల్. For the potency of cosmic energy will unfailingly and in time subdue and reorient the energy of humanity. Reorient the subject of the energy of humanity. అంటే వీడు చక్కగా ఆ ఎనర్జీకి రీఓరియంట్ అయ్యేటట్టుగానే చక్కగా వీడు ఎవడో ఏమిటి అనేటువంటి చక్కగా తెలుసుకొని ఈ 12 మెట్లు ఎక్కుకొని వచ్చినటువంటి వాడికి విక్టరీ ఈజ్ ఇన్ఎవిటబుల్. గ్యారంటీగా ఉంటుందండి. దర్శనం కొండెక్కిన తర్వాత దర్శనం లేకుండా తిరిగి వచ్చేసానండి అన్నవాడు ఎవడు ఉంటాడు చూసుకోండి. దర్శనం అవ్వలేదు సార్, ఏంటో వారం రోజులు ఉన్నానండి కొండ మీద, అయినా నాకు దర్శనం దొరకలేదండి, ఉండదు, ఛాన్స్ ఉండదు. విక్టరీ ఇస్ ఇన్ఎవిటబుల్. నువ్వు కొండ ఎక్కావు అంటే గ్యారంటీ దర్శనం. అది అట్లా. We have now considered briefly and that I believe instructively certain of the subjective influences and significance of the 12 signs of the zodiac. మీకు ఈ 12 రాసుల యొక్క రహస్యాలను కూడా నేను ఈ రకంగా చెప్పానంటున్నారు ఆయన. We have touched upon their mutual interrelation and their planetary interplay and hence sought to portray the reactions of humanity to these multiple energies and focuses. ఒక సైన్కి ఇంకొక సైన్కి ఎలా లింక్ అవుతూ ఉంటాయి, ఎలా మానవుడు అనేటువంటి వాడు ఈ 12 రాసులు ఈ గ్రహములు ఇవి ఎలా లింక్ అప్ అవుతున్నాయి అంటే వృశ్చికంలో వృషభంలో ఇలా ఎలా అయితే చెప్పుకుంటూ జరిగింది ఆ విషయాలన్నీ కూడా నేను మీకు ఈ 12 రాసుల యొక్క విషయాలు ఇవన్నీ కూడా మీకు చెప్పాను అంటున్నారు. These forces pouring one form, cosmic forces, find their way into our solar system. ఇవన్నీ కూడా these forces pouring out from cosmic sources. వీటన్నిటి కూడా ఎనర్జీస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? వృషభరాశికి ఎనర్జీస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? పైనుంచి వస్తున్నాయి. కాస్మిక్ సోర్సెస్ నుంచి వృషభరాశికి అంది, వృషభరాశి నుంచి ఈ ప్లానెట్స్ తీసుకుని ఆ ప్లానెట్స్ నుంచి మానవులకు అందుతున్నాయి. అది రహస్యం. వృషభరాశే హైయెస్ట్ కాదు, లేదా మేషమే హైయెస్ట్ కాదు. మేషరాశి పైన చోట్ల ఉంటుంది, కాస్మిక్ లెవెల్లో ఉంటాయి ఎనర్జీస్. అవి తీసుకుని మనకి మేషరాశి డీకోడ్ చేస్తుంటుంది. అక్కడ కొన్ని గ్రాములు అవి చక్కగా తెచ్చుకొని వాటిని భూమి అయినటువంటి జీవులకు అలా అందిస్తాయి. ఇది అసలు రహస్యం. Into our solar system, being attracted thereto through analogous quality or under the law of contradictions or the law of contraries, find their way to certain planets. So ఏమన్నారు? ఈ ఫోర్సెస్ అన్ని pouring from cosmic sources find their way into our solar system, being attracted thereto through analogous quality. అవి ఎవరికి అట్రాక్ట్ అవుతున్నాయంటే ఎవడు దానికి అర్హుడో వాడు దాన్ని చక్కగా అట్రాక్ట్. దాన్ని ఆన్ అంటే లా ఆఫ్ కాంట్రరీస్, లా ఆఫ్ కాంట్రడిక్షన్స్. చోట్ల ఈ లా ఆఫ్ కాంట్రరీస్ అన్నటువంటిది ఒకటి పనిచేస్తుంది. అంటే
ప్రతిరూపము ఉత్తర రూపం, పూర్వరూపం ఉత్తర రూపంగా అంటున్నది ఏర్పడుతుంటుంది. అది పూర్వరూపం, ఇది ఉత్తర రూపం. పైన కాస్మిక్ ఇస్ పూర్వరూపం, ఈ రాసులు అనేటువంటి ఉత్తర రూపంగా ఏర్పడుతుంది. ఈ రాసుల నుంచి మళ్ళీ పూర్వరూపంగా ఉంటుంది, గ్రహములు ఉత్తర రూపంగా తయారవుతున్నాయి. ఏ శిష్యుడు దీనికి అర్హుడో వాడు దాన్ని స్వీకరించడానికి వాడు ముందుకు వస్తుంటాడు. ఇది రహస్యం. దాని వలన అంటే లా ఆఫ్ కాంట్రరీస్ their way to certain planets. Thus, they affect and condition units of life upon each of these receiving planets. They affect and condition units of life. అవి వీటి అధీనంలో ఉండి వీటికి చక్కటి శిక్షణ అటువంటిది ఇస్తాయి. అవి వీటి రూపముగా అవుతారు. And which they play of energy. The receiving planets. We have seen man incited to progress by the nature of the forces of divine attraction and have noted the differing divine qualities which they play of energies evolves in humanity. ఈ మానవుల్లో ఆ రకంగా మానవుల్లో కూడా ఈ తారతమ్యములు ఇవన్నీ కూడా ఏర్పడుతున్నాయి. Man incited to progress by the nature of the forces of divine attraction. వీడు అందరూ కూడా ఒకటే ప్లేన్ ఆఫ్ లివింగ్లో అందరం మానవులే, అందరూ ఒకటే ఊర్లో ఉంటున్నాం, అంత మాత్రాన అందరం ఒకటే అని అనుకోకండి. అందరూ ఒకటే ఊర్లో ఉంటున్నా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క లెవెల్ ఆఫ్ దీనికి సంబంధించిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఆ ప్లానెటరీ ఫోర్సెస్కి వాళ్ళు అట్రాక్ట్ అవుతుంటారు. ఆ ప్లానెటరీ ఫోర్సెస్కి అట్రాక్ట్ అయినటువంటి వాడు అక్కడి నుంచి వాడికి వెలుగు అనేటువంటిది అలా అందుతుంటుంది. And have noted the differing divine qualities which they play of energies evokes in humanity or as well as in all other forms of life. ఇది హ్యూమానిటీ మీద కాదు, అందరి మీద ఈ రకంగా వాడి యొక్క ఇది పడుతుంటుంది. You have perhaps emphasized almost the point of bewilderment, the vast aggregations of impelling energies which play throughout our cosmos. So, అణువుల మీద మాత్రమే కాదు వాళ్ళ యొక్క ఫోర్సెస్ అటువంటి పడుతుండడం, ప్రతి అణువు మీద కూడా ఈ ప్లానెటరీ ఇన్ఫ్లుయెన్సెస్ అటువంటి పడుతూ ఉంటాయి. సో మానవుడు వాడు ఉన్నటువంటి లెవెల్ దానికి సంబంధించినటువంటి రెస్పాన్స్ వాడిలో ఉంటుంటుంది. లోవర్ వాటి మీద వాటికి ఉండేటువంటి రెస్పాన్స్ని బట్టి వాడుకుంటుంది. Vast aggregation of impelling energies which play throughout the cosmos, individual man may be well stunned by a sense of his helplessness and his unique futility. But this is only due to the relatively undeveloped state of his receiving apparatus. వీడు ఒక సెల్ ఇదిగా వాడు అంటే వాడు తనకి తాను అనేటువంటిదిగా వాడు ఏర్పరచుకోవడం అంటుంటుంది. ఏమిటంటే మానవుడు వాటి యొక్క ఎనర్జీస్ని చక్కగా అందరి మీద చక్కగా పడుతున్నటువంటి వాటిని వీడు చక్కగా అవగాహనలోకి తెచ్చుకోకపోవడం అంటుండేది వాడిలో, మానవుడిలో ఇది ఎక్కువ జరుగుతుంది. ఎందుచేత జరుగుతుందంటే బికాస్ ఆఫ్ ది అన్డెవలప్డ్ స్టేట్ ఆఫ్ హిజ్ రిసీవింగ్ ఆపరేటర్స్. వీడు తెచ్చుకున్నటువంటి ఆపరేటర్స్ సరిగ్గా రిసీవింగ్ సిగ్నల్స్ సరిగ్గా లేదు. వాళ్ళు టీవీ ప్రోగ్రామ్ అక్కడి నుంచి కరెక్ట్గానే వస్తుంది కానీ వీడి యాంటీనా సరిగ్గా లేదండి. అదేమిటో ఇది అట్లే. వీడి వైర్ యాంటీనా లేదా కేబుల్ వైర్ వీడిది సరిగ్గా లేదు, కేబుల్ వైర్ వీడు సెట్ చేసుకోవాలి అంతే. ప్రోగ్రామ్ మాత్రం కరెక్ట్ అక్కడి నుంచి వస్తున్నటువంటిది, ఆ విషయం అంతా కరెక్టే. అది వీడి ఆపరేటర్స్ when thus bewildered, let him remember that potentially possesses the creative ability to build and gradually to develop a better mechanism of perception. వీటిలో వీడి యొక్క మెకానిజం ఆఫ్ రిసెప్షన్ వీడు చక్కగా పెంపొందించుకోవాలి. ప్రతివాడు కూడా వాడి యొక్క మెకానిజం ఆఫ్ రిసెప్షన్ వాడు డెవలప్ చేసుకోవాలి. సూర్యుడి నుంచి కానీ చోట్ల ఎంతో రకాలైనటువంటి ఎనర్జీస్ అలా వర్షం పడుతూ ఉంటాయి. తిరుమలకి వెళ్ళినప్పుడు అక్కడ చుట్టూతా దేవతలు వాళ్ళందరూ కూడా వచ్చి అలా వాళ్ళు కూడా వచ్చి అలా దర్శనం చేసుకుని అలా వెళుతుంటారు. తిరుమలకి వెళ్ళామంటే అంటే కేవలం మనం దండం పెట్టుకుని మనం బయటకు వచ్చామంటుండేది మాత్రమే మనం ఉండకూడదు. షుడ్ బి అన్ఫోల్డెడ్. ఎప్పుడైతే వీడు ఇలా చక్కగా అన్ఫోల్డ్గా ఉంటుంటాడో అక్కడ దేవతలు వాళ్ళ యొక్క స్పర్శ వీడు పొందుతూ ఉంటాడు. చాలా అది వీడు ఫీల్ అవుతుంటాడు. ఇప్పుడు ఆ దేవతలు వీళ్ళందరూ అక్కడ వచ్చి వెళుతున్నారు, చక్కగా ఆ మాధుర్యాన్ని వీడు కూడా ఆనందించుకుంటూ ఉంటాడు అక్కడ. ఎందుకంటే కేవలం ఇక్కడ ఆ రూపంలోనే కాదండి, ఆ చుట్టూ అక్కడ అంతా కూడా దేవతలు నిండి ఉన్నారు. వాళ్ళందరూ కూడా వచ్చి అక్కడ రోజు మళ్ళీ వచ్చి దర్శనం చేసుకుందాం, మళ్ళీ ఈరోజు సుప్రభాతం దర్శనం మళ్ళీ మనం కూడా ఒకసారి చేసుకుందాం వచ్చి వాళ్ళు దర్శనం చేసుకుని వెళ్తుంటారు వాళ్ళందరూ కూడా. అది వీడియో అంటే వీడికి అది నిజమా కాదా, అది ఏమిటి కేవలం గ్రంథాల్లోనే రాస్తారు అంటుంటే కాకుండా వీడి యొక్క రిసీవింగ్ ఆపరేటర్స్ వీడు పెంపొందించుకుంటే చక్కగా వీడు కూడా చక్కగా దేవతలు వస్తున్నారు వాళ్ళు వెళ్తున్నారు అంటే విషయం వీడు కూడా చక్కగా
దర్శించుకుంటాడు. అది ఇక్కడ రహస్యం. apparatus బాగుండాలి వీడిది అది. Ability to build and gradually to develop a better mechanism of reception, which will enable him finally to be responsive to all impacts and to every type of divine energy. చక్కగా ఎవ్రీ టైప్ ఆఫ్ డివైన్ ఎనర్జీని చక్కగా ఆస్వాదించుకోగలిగేటువంటి ఒక apparatus వీడు పెంపొందించుకుని వీడు ఉండాలి. apparatus చాలా బాగుండాలి. ఫారం నేచర్ బాగుండాలి. ఇలా చక్కగా దేహానికి చక్కగా ఇదిగా పెట్టుకోవడం. తర్వాత వీడు ఒక సోల్ ఆస్పెక్ట్ బాగుండాలి. పైనటువంటి స్పిరిట్ ఆస్పెక్ట్తో అనుసంధానం పొందేటువంటి స్థితిగా వీడు చక్కటి సాధన చేసుకోవాలి సోల్ లెవెల్లో. ఈ రకంగా apparatus బాగున్నప్పుడు ఎవ్రీ టైప్ ఆఫ్ డివైన్ ఎనర్జీని చక్కగా దర్శించుకుంటాడు. దిస్ కెపాసిటీ ఈజ్ ఇండెస్ట్రక్టబుల్ and is itself a divine focus of energy, which must and will without fail carry forward the goal undertaken under the inspiration of the great architect of the universe. Under the great architect, ఆయన అసలు ఆర్కిటెక్ట్ అండి. సృష్టిని అందంగా తయారు చేసిస్తున్నటువంటి వాడు, యూనివర్స్ని ఎంత అందంగా తయారు చేస్తున్నాడు అసలు ఆర్కిటెక్ట్ ఆయన. అందుగురించి ఆయనని ఎవడైతే ఆర్కిటెక్ట్ కోర్సులో వాడు చేరుతున్నాడో, ఎవడైతే సృష్టిలో ఉంటుంటే లేదా ఈ ఫైన్ ఆర్ట్స్ని వీటిని ఇలా ఎన్నో కోర్సులు చేసారో అవి చేసి వాటి యొక్క ఇది తెలియాలంటే చోట్ల ఉన్నటువంటి డివైన్ ఆర్కిటెక్ట్ని చక్కగా ఆరాధించాలి. అప్పుడు వాళ్ళు చేసేటువంటి ఆర్కిటెక్చర్స్ చాలా బాగుంటాయి. సో డివైన్ ఆర్కిటెక్ట్ ఆఫ్ ది యూనివర్స్ అన్నటువంటి ఆయన చేస్తున్నాడు. దాన్ని చక్కగా వీడు దర్శించుకోగలిగేటువంటి apparatus వీడు పెంపొందించుకున్నప్పుడు ఆ ఆర్కిటెక్ట్ చేసినటువంటి వీటిని చక్కగా వీడు దర్శించుకోగలుగుతాడు. Good forward the good undertaken under the inspiration of the great architect of the universe. He fashions all things to a divine force in and in this sign through his agents Venus and Vulcan. And ఆయన ఏజెంట్స్ ఇద్దరట, వేనస్ వల్కాన్ అంటే. వీళ్ళిద్దరు ఏజెంట్స్ ద్వారా ఆ డివైన్ ఆర్కిటెక్ట్ వేసినటువంటి బొమ్మలు మీరు చూస్తారంట. వల్కాన్ ఏం చేస్తాడో మనం చదువుకున్నాం, అలాగే వీనస్ ఏం చేస్తాడో మనం చెప్పారు. వాళ్ళిద్దరూ డివైనిటీని మనకు దర్శింపజేసేటువంటి వాళ్ళు. వాళ్ళిద్దరు జై విజయులుగా వీళ్ళిద్దరు ఉంటుంటారు. వేనస్ వల్కాను, విజయ జై విజయులు ఇద్దరు అదే వీనస్ వల్కాన్ వాళ్ళిద్దరు. అంటే లోపల ఉన్నటువంటి దివ్యత్వాన్ని లేదా దాగి ఉన్నటువంటి దివ్యత్వాన్ని మనం దర్శింపజేసి ఇచ్చేటోడు. నందుడు సునందుడు అంటారు కదా, మనకు భాగవతంలో వస్తుంది. వాళ్ళు వీళ్ళిద్దరు వేనస్ వల్కాన్ వాళ్ళు. అది అలా మనం గుర్తుపెట్టుకోవచ్చు. He find the form and the soul will lead man from the unreal to the real. వీడు అన్రియల్ నుంచి వీడు రియల్కి తీసుకెళ్లేటువంటి కార్యక్రమాన్ని తీసుకెళ్లేటువంటి వాళ్ళు వీళ్ళిద్దరు జంటలుగా వీళ్ళిద్దరు పనిచేస్తున్నారు, వీనస్ వల్కాన్. ఆ రకంగా మనకి 12 రాసుల గురించి మనం కంప్లీట్ చేశారు. దీంతో మనం 12 రాసుల గురించి చదువుకున్నాం. నెక్స్ట్ టాపిక్ మనకి ఏంటంటే ది సైన్స్ ఆఫ్ ట్రయాంగిల్స్. అంటే ట్రయాంగిల్ ఆఫ్ ఎనర్జీ, ట్రయాంగిల్ ఆఫ్ ఫోర్స్, ఇలా మనకి నెక్స్ట్ టాపిక్ స్టార్ట్ అవుతుంది. అయితే ఈ టాపిక్కి వెళ్ళడానికి ముందు మనం ఈ 12 రాసుల గురించి మనం చదువుకున్నాం కాబట్టి మీకు ఏమైనా సందేహాలు ఏమన్నా ఉన్నాయి అన్నట్టుగా అనుకుంటే మనం వాటిని ఒకసారి మనం క్లారిఫై చేసుకుని మనం ముందుకెళ్తే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంగా ఈరోజు మనకి డౌట్స్ క్లాస్ అనేటువంటిది పెట్టుకున్నాం. ఎవరికైనా ఏమైనా ఈ టాపిక్స్కి సంబంధించినటువంటి సందేహాలు ఉంటే అడగచ్చు. ఎవరైనా సందేహాలు ఉంటే అడగండి, ఏం పర్వాలేదు. ఇప్పటి వరకు మనం 12 రాసులు ఒక్కొక్క రాశిలో సంచారం చేస్తున్నప్పుడు ఏ గ్రహాలు ఎలా మనకి సహకారంగా నిలుస్తుంటాయి, ఏ గ్రహాలు ఎలా మనకి సాధనకి ఇది అందిస్తుంటాయి అని మనకి చెప్తూ వచ్చారు. మాస్టర్ గారు ఒక్కసారి సాధనలో నెప్ట్యూన్కి తర్వాత యురేనస్కి, నెప్ట్యూను యురేనస్ ఏ లెవెల్లో సాధన, ఒకటి సోలు ఒకటి స్పిరిట్ అన్నట్టు గుర్తు, కానీ అది క్లియర్ గా లేదు. సింహరాశిలో చెప్పినప్పుడు మీరు అడిగింది కరెక్టే. ఒకటి సోలు ఒకటి స్పిరిట్ ఆస్పెక్ట్ గా మనకి చెప్పారు. దాని సాధన అంటే ఎలా దాన్ని చేసుకోవాలి, తలుచుకోవాలి దాన్ని. మనం ఏంటంటేనండి అది సాధనలో ఉన్నటువంటి వాళ్ళ మనం యురేనస్ నెప్ట్యూన్ యొక్క ఇన్ఫ్లుయెన్సెస్ చాలా హయ్యర్ పాయింట్. చక్కగా మనం యురేనస్ నెప్ట్యూన్ యొక్క ఇన్ఫ్లుయెన్సెస్ మనకి
సోల్ స్పిరిట్ ఆస్పెక్ట్ని మనకు దర్శింపజేసి ఇచ్చేటువంటి. సో మామూలుగా మనం యురేనస్ నెప్ట్యూన్ మనకి ఎక్కడ మనకి ఇది నిలుస్తారంటే, ఒక సామాన్యంగా మనం జీవిస్తున్నప్పుడు మనకి నెప్ట్యూన్ ఎక్కడ మనకి అందిస్తాడంటే, అంటే ఒక తన్మయత్వము అని అంటాం చూసారండి, అక్కడ మనకి నెప్ట్యూన్ మనకి అక్కడ ప్రధానంగా ఆయన యొక్క ఇది అందిస్తాడు. అలాగే యురేనస్ మనకి ఎక్కడ మనకి ఆయన యొక్క ఇది అందిస్తాడంటే, మనం ట్రాన్స్మ్యుటేషన్ అని చెప్పుకున్నాం చూసారా, అంటే వీడు చేస్తున్నటువంటి మంత్రము కానీ లేదా వీడు చేస్తున్నటువంటి సాధన ఏదైతే ఉంటుందో దానికి యురేనస్ లింక్ దొరికినటువంటి వాడు ఆ మంత్రోచ్చారణ కానీ అది కానీ చేస్తున్నప్పుడు హీ విల్ బి ట్రాన్స్మ్యూటెడ్ ఇన్ టు ది కాస్మిక్ ప్లేన్. అది జరుగుతున్నటువంటి, అంటే అక్కడ యురేనస్ ఇన్ఫ్లుయెన్స్ అక్కడ పనిచేస్తుంటుంది. వీడికి యురేనస్ ఇన్ఫ్లుయెన్స్ పనిచేసినప్పుడు వీడు టోటల్గా హయ్యర్ ప్లేన్ తోటి చక్కటి లింకప్ ఏర్పడిపోతుంది. అదే మనకి నెప్ట్యూన్ అన్నటువంటిది ఏర్పడినప్పుడు, నెప్ట్యూన్ యొక్క ఇది ఉన్నప్పుడు నెప్ట్యూన్ ఏం చేస్తాడంటే చాలా ఈజీగా చాలా సునాయాసంగా మనకి ఒక తన్మయత్వము అన్నటువంటిది కలిగించుతాడు వాడికి నెప్ట్యూన్. అంటే వీడు ఉన్నటువంటి లోకాల్లో నుంచి ఊర్ధ్వ లోకాల్లోకి చాలా తేలిగ్గా అలా తీసుకెళ్ళిపోయేవాడు నెప్ట్యూన్. యురేనస్ ఏమిటంటే కనుక మనకి పదార్థములో నుంచి పరమార్థముల్లోకి అడుగు పెట్టించేటువంటి వాడు యురేనస్. అంటే మీకు శ్రీకృష్ణుడి యొక్క వేణుగానం అదంతా కూడా మీకు నెప్ట్యూన్ యొక్క ఇదిగా మనం చూసుకోవచ్చు, దర్శించుకోవచ్చు. నెప్ట్యూన్ అనేటువంటిది మనకి స్పిరిట్ లింకప్ అనేటువంటిది అందిస్తుంది నెప్ట్యూన్. సో అది దాన్ని మనకి ఏమని చెప్తారంటే ది గోలోకంగా మనకి రాస్తారు మాస్టర్ గారు నెప్ట్యూన్ స్పిరిచువల్ ఆస్ట్రాలజీలో. సో నెప్ట్యూన్ అనే దానికి మనం ట్యూనప్ అవ్వాలి అంటే మనం చక్కటి సాధన అటువంటి చేసుకుంటూ ఒక తన్మయత్వం కలిగించేటువంటి వాటిని మనం సాధనలో మనం ఏర్పాటు చేసుకోవాలి. అంటే ప్రతి వాడికి కూడా ఒక్కొక్క విషయం వాడికి తన్మయత్వాన్ని కలిగిస్తుంది. అది ఏదో వాడికి వాడు వెతుక్కోవాలి. వాడు ఏది వాడిని ఎక్కువ అట్రాక్ట్ చేస్తుంది, ఒక దైవాలంకారంలో వాడు అలా తన్మయత్వం పొందుతాడు. దానికన్నా నెప్ట్యూన్ ఎక్కువ గాంధర్వ గానములు అని కూడా అంటారు. అంటే ఒక చక్కటి గానాలాపన చేస్తున్నటువంటి నెప్ట్యూన్ ఇన్ఫ్లుయెన్స్తో ఉన్నటువంటి వాళ్ళు సంగీతం నేర్చుకుని ఉండుంటే వాళ్ళు నెప్ట్యూన్ యొక్క అనుగ్రహం చేత వాళ్ళు పాట పాడడం అంటుండేది. వాళ్ళు అలా చేస్తుంటే ఆ పాట వింటుంటే ఆ కాసేపు మనం మర్చిపోతాం. అంటే మర్చిపోవడం అంటే ప్రతివాడు సంగీతం పాడినప్పుడు మర్చిపోతాం, ఆ లెవెల్కి సంబంధించింది కాదు అసలు నెప్ట్యూన్. ఒక జయదేవుడు తుంబురుడు అంటారు చూసారా, వాళ్ళు నెప్ట్యూన్స్కి వాళ్ళు సాధన చేసుకుంటూ ఉండేటువంటి సాధకులు, వాళ్ళు ఆ లెవెల్కి సంబంధించినటువంటిది అన్నమాట నెప్ట్యూన్ అనేటువంటిది. సో ఆ రకంగా నెప్ట్యూన్ అందిస్తుంటుంది. యురేనస్ ఏమో మనకి జీవుడుగా ఉంటున్నటువంటి వాడికి సోల్ ఆస్పెక్ట్ చక్కటి లింకప్ అంటున్నది. అంటే వీడు వాడికి ఆ కాసేపు అంటే లోవర్ ప్లేన్గా చెప్పినప్పుడు ఆ కాసేపు వీడికి ఏం జరిగిందో తెలియదు అన్నట్టుగా ఉంటుంది. అలా వీడికి లింకప్ అంటున్నది ఏర్పాటు చేసేస్తారు యురేనస్. అంటే అతి సూక్ష్మంగా సున్నితంగా వీడు ఉన్నటువంటి స్థితి నుంచి ఆ మంత్రోచ్చారణ కానీ ఆ సాన్నిధ్యం కానీ అది కానీ దాంట్లోకి వెళ్ళాడికి వీడు మర్చిపోతుంది. అది యురేనస్ చేసిస్తాడు అన్నమాట. యురేనస్ అంటే పదార్థంలో నుంచి దాని యొక్క విశేషత్వానికి తీసుకెళ్లేటువంటి వాడు యురేనస్. ఒక మంత్రోచ్చారణ కానీ ఒక పూజ కానీ ఒక క్రతువు కానీ వీటిల్లో వీడు ఎప్పుడైతే ఇది చేసుకుంటుంటాడో దాని యొక్క హయ్యర్ సిగ్నిఫికెన్స్లోకి తీసుకెళ్ళిపోయేవాడు యురేనస్. ఆ హయ్యర్ సిగ్నిఫికెన్స్కి వెళ్ళడం ఒక ఆస్పెక్ట్, దాని యొక్క ఊర్ధ్వ స్థితి అనే ప్రారంభ స్థితికి తీసుకెళ్లేటువంటి వాడు నెక్స్ట్ ఆస్పెక్ట్. అది యురేనస్ నెప్ట్యూన్ ఆ రకంగా ఉంటుంటుంది వాడిద్దరిది. దానికి ముందు కిందగా అంటే దానికన్నా లోవర్ ప్లేన్స్లో వీడికి గ్రహములు అనేటువంటి కొన్ని పనిచేస్తుంటాయి. వీటిని బేస్ చేసుకుని వీటి యొక్క శిక్షణ అయిన తర్వాత నెక్స్ట్ హయ్యర్గా చెప్పినప్పుడు ఈ 2 ప్లానెట్స్ వాడికి లీడ్ చేస్తుంటాయి, యురేనస్ నెప్ట్యూన్. అందుగురించి మనం ఆ యురేనస్ ఆ నెప్ట్యూన్ యొక్క విషయాలన్నీ కూడా మనకి చంద్రుడి ద్వారా కూడా మనకు అందుతూ ఉంటాయి అన్నటువంటి రహస్యం కూడా మనం చదువుతాం. అలా మీరు చేసుకుంటూ వెళుతుంటే మీకు హయ్యెస్ట్ లింకప్స్కి వాళ్ళిద్దరూ కూడా గురువులుగా నిలుస్తారు అనుకోవచ్చు. కొంతవరకు నేను ప్రయత్నం చేయగలిగాను అనుకుంటా. ఇంకొక చిన్నది ఏంటంటే వల్కాన్ అనేటటువంటిది మనకి చంద్రుడి ద్వారా పనిచేస్తుందని ఒకసారి ఏమో సూర్యుడి ద్వారా పనిచేస్తుందని
సో వల్కాన్ మెయిన్గా బేస్గా ఏంటంటే అది ఆత్మతత్వమును మనకు దర్శింపజేసేటువంటి గ్రహం. సో వల్కాన్ ఇట్ ఇస్ ఏ వెయిల్డ్ బై మూన్ అని అన్నారు. ఎందుకు మూన్ వెయిల్ చేసేస్తుందంటే ఏం చేస్తుందంటే మూన్ అనేటువంటిది ఎక్కువ ఇదిగా ఉన్నప్పుడు వల్కాన్ అంటే లోపల ఆత్మ సాధన అనేటువంటిది ఎక్కువ ఉంటుంది. భౌతిక సౌందర్యం, భౌతికమైనటువంటి వస్తువులు, భౌతికమైనటువంటి విషయాలు వీటిలో పడిపోతూ ఉంటాడు కాబట్టి మూన్ వెయిల్స్ వల్కాన్ అని అన్నారు అక్కడ. అంటే చంద్రుడు వల్కాన్ యొక్క ప్రభావం వీడి మీద పడకుండా చేసేస్తున్నాడు చంద్రుడు అక్కడ. అప్పుడు ఎప్పుడు మూన్ అక్కడ. అలాగే సన్ ఏమిటి అంటే కనుక సన్ అనేటువంటిది ఇక్కడ ఏంటంటే మీరు సోల్ నుంచి స్పిరిట్ పైన ఆస్పెక్ట్ చెప్పినప్పుడు ఆ సూర్యుడు అక్కడ. అప్పుడు అక్కడ వల్కాన్ ఇంకా ఉండడు అన్నమాట. సోల్ ఆస్పెక్ట్ వెళ్ళిపోయిన తర్వాత పైన అక్కడ సూర్యుడు ఆధిపత్యం వహించి ఉంటాడు. ఇంకా అప్పుడు సూర్యుడు వీడిని లాగేస్తారు ఇంకా పైకి స్పిరిట్ ఆస్పెక్ట్లో. అలా చెప్పినప్పుడు అక్కడ సూర్యుడు అది ఆ సెంట్రల్ సన్ అంటారు అక్కడ. అది అది వాళ్ళు జరిపారు. అంటే సోల్ ఆస్పెక్ట్ చెప్పండి మీరు చెప్పండి. ఏం లేదు, సోల్ ఆస్పెక్ట్ కి పైన ఉంది అంటే సోల్ ఆస్పెక్ట్ కి సన్ ఆస్పెక్ట్ కి మధ్యలో ఉన్నట్ట వల్కాన్ స్థితి. వల్కాన్ అనేటువంటి గ్రహం మనకి మెయిన్ గా సోల్ దర్శనాన్ని ఇచ్చేటువంటిది, సోల్ కి సాధన అనేటువంటిది మనం చక్కగా ఏర్పాటు చేసి ఇచ్చేటువంటిది వల్కాన్. అంటే గురుగారు మనకు మామూలుగా ఉన్న గ్రహాల్లో వల్కాన్ అన్నది మామూలుగా మనం చెప్పుకోం కదండి. అవునండి. మరి ఇది ఎలా తీసుకోవాలి, ఎక్కడుందని మనం ఇమాజిన్ చేసుకోవాలి? అది ఇది ఇమాజినేషన్ కూడా అక్కర్లేదు. సాధన చేసుకుంటూ ఉన్నటువంటి వాడికి వల్కాన్ అనేటువంటి గ్రహం ఏమిటి అంటే కనుక మనలో ఆత్మ సాధనకు సంబంధించినటువంటి సాన్నిధ్యాన్ని కార్యక్రమాన్ని మనకి ఏర్పాటు చేసి ఇచ్చేటువంటిది వల్కాన్. అంటే చంద్రుడికి సబ్స్టెన్స్ గా తీసుకోవచ్చా? చంద్రుడికి హయ్యర్ గా తీసుకోవాలి. హయ్యర్ గా, లోవర్ గా చెప్పినప్పుడు చంద్రుడు, మనస్సుగా చెప్పినప్పుడు చంద్రుడు, ఆత్మగా చెప్పినప్పుడు వల్కాన్. ఆత్మ సాధన అంటున్నది అందించేటువంటి వాడు వల్కాన్. మామూలుగా మనం చేసుకునేటువంటి సాధన భౌతికమైనటువంటి వాటికి చెప్పినప్పుడు చంద్రుడు. సూర్యుడి యొక్క ఆత్మ స్వరూపం అన్నటువంటిది ఏదైతే మనం చెప్తున్నామో అది వల్కాన్గా చెప్పారు మనకి. సాల్ ఆమ్ ఆన్ అని అంటాం. సూర్యుడు యొక్క 3 కక్షలుగా మనం చెప్పాం. అలా వీడు ఆత్మ కక్షల్లోకి వీడు మేల్కొల్పింపవచ్చుకోవడానికి చోటులో వీడికి సహకారంగా నిలుస్తుండేటువంటి గ్రహం ఏమిటంటే వల్కాన్. అందు గురించి వీడి యొక్క హారోస్కోప్ వీడికి వేసినప్పుడు వల్కాన్ గురించి ఏం కన్సిడర్ చేయడు. ఎందుకు వీడు వేసినటువంటి హారోస్కోప్లో వీడికి ఏమని అడుగుతాడు, వీడు నాకు పెళ్ళి ఎప్పుడు అవుతుంది, లేదా నాకు ఉద్యోగం ఎప్పుడు వస్తుంది, నేను ఇల్లు ఎప్పుడు కట్టుకుంటాను, వీటన్నిటికీ వల్కాన్ ఏం పనిచేయదు అక్కడ. అందుకని వల్కాన్ అనేటువంటిది మనం జనరల్గా బయట ఆస్ట్రాలజర్స్ ఎక్కడ కూడా దాన్ని కన్సిడరేషన్లో పెట్టుకోవడం. సో జీవులందరికీ కూడా ఒక ఆత్మ సాధన అంటున్నది అందించేటువంటి కార్యక్రమం ప్రధానంగా వల్కాను, వీనస్ వీళ్ళిద్దరూ చేస్తున్నారు. వీనస్కి వేరే ఆస్పెక్ట్స్ ఉన్నాయి కాబట్టి వీనస్ మనం కన్సిడర్ చేస్తుంటాం. వల్కాన్కి వేరే పని ఇంకేం లేదు కాబట్టి వల్కాన్ గురించి మనం తీసుకునేటువంటి వాటిలో మనకి తెలుపబడదు. ఇంకొక డౌట్ అండి, ఇది మనం మామూలుగా ధ్రువ నక్షత్రం గురించి చెప్పుకున్నాం కదండి. అంటే ఇది ధ్రువ నక్షత్రం మెయిన్ సన్ అండి. అంటే ధ్రువ నక్షత్రం చుట్టూ ఈ సప్త ఋషి మండలం ఇవన్నీ తిరుగుతున్నాయని చెప్పారు కదా, ప్లీడీస్ ఇవన్నీ. అంటే అది ధ్రువ నక్షత్రాన్ని మనం మెయిన్ సన్న కింద తీసుకోవచ్చా? ధ్రువ నక్షత్రం మెయిన్ సన్ కింద తీసుకోవచ్చు. అంటే ఏంటంటే ధ్రువ నక్షత్రం చోట్లో ఒక పోల్ అన్నటువంటిదిగా దాన్ని ఏర్పరిచారు. దాన్ని చుట్టూతానే మొత్తం ఈ సప్త ఋషులు, కృతికలు వీళ్ళందరూ కూడా సంచరిస్తున్నారు. అది అది అంతవరకు కరెక్టే. అంటే చోట్లో ధ్రువ నక్షత్రమే సన్గా మనం తీసుకోవచ్చా అంటే కనుక ఏ సన్గా మనం తీసుకుంటాం ధ్రువ నక్షత్రాన్ని అంటే మీరు ఒక హయ్యర్ ఒక స్పిరిట్ ఆస్పెక్ట్గా మీరు చెప్పుకున్నప్పుడు ధ్రువ నక్షత్రం. ధ్రువ నక్షత్రం పైన ఉండేటువంటి విషయం మనం చెప్పుకున్నప్పుడు ది వన్ అబౌట్ హోమ్ నాట్ మే బి సెడ్ అన్నట్టుగా అంటాం. అదే నేను సవితృ మండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివేశ అని అంటాం.
అలా చెప్పిన వాడు పైన అన్నిటికీ పైన ఉన్నటువంటి వాడు. ఆయనది తీసుకొని ధ్రువుడి ద్వారా సప్తఋషులకు అందుతుంటుంది అని మీరు తీసుకోవచ్చు. ఓ ఇంకొక డౌట్ అండి. మామూలుగా మనకి కోటాన కోట్ల సూర్యుళ్ళు ఉన్నారు కదా, అవునండి. అనంతమైన సూర్యుళ్ళు. మరి మనం ఈ 12 సూర్యుళ్ళ గురించి ఇప్పుడు చెప్పుకున్న సూర్యుల్లో మన సూర్యుడు 4గో సూర్యుడు కదా 5లో. అవును. ఇలా మరి మనకి ఈ సప్తఋషి మండలం నుంచి వీటిల నుంచి అందుతుంది. ఇవైతే కోటాను కోట్లు ఉన్నాయి. ఈ సప్తఋషి మండలాలు అయ్యి అయితే ఒకటేనే ఉన్నాయి. అవి కూడా అవును. ఎక్కువే ఉన్నాయా? లేదు, మొత్తం ఈ కోటాను కోట్లకి సప్తఋషులే. వాళ్ళ వాళ్ళే. నుంచే అందుతుంది. మొత్తం వీటన్నిటికీ కేంద్రం మీరు అన్నట్టుగా ధ్రువుడు. ధ్రువుడికి వాళ్ళ కింద సప్తఋషులు, కృత్తికలు వీళ్ళు. వీటి కింద మొత్తం సూర్యులు అందరూ కూడా. మరి అందులో మన 12 సూర్యుడిని మనం ప్రధానంగా స్వీకరిస్తున్నాం. ఆ 12 సూర్యుడిని కూడా 5 + 7గా మనం స్వీకరిస్తాం. 7లో మన సూర్యుడు 4గో సూర్యుడుగా మనం చెప్పుకున్నాం. 7లో 4గో సూర్యుడండి. 5 + 7గా మనం చెప్తాం సూర్యుడు. అవును, 5+7. సో అందులో 4th one is our sun. నెంబర్ 4. అంటే ఇప్పుడు మిగిలిన సౌర మండలాల్లో కూడా సేమ్ ఇదే ప్రాసెస్ జరుగుతుందండి. అది మనకి చెప్పబడలేదు ఆ విషయాలు. మనకు చెప్పబడలేదు. సరే. అది ఇంకా కొంచెం హయ్యర్గా వెళ్ళినప్పుడు మనకు చెప్తారు, మనం చూద్దాం ఆ విషయాలు. ఓకే. నమస్కారం అండి. సావిత్రి, గాయత్రి సావిత్రి సరస్వతి, సావిత్రి అనుగ్రహం అనేది ఈ ప్లానెట్స్ లో ఎవరి ద్వారా వస్తుంది? సావిత్రి అనేటువంటిది మనకి ఏమిటి? సావిత్రి గురించి మనకు చెప్పినప్పుడు మనకి సావిత్రి అన్నటువంటి ఆవిడ ఎక్కడ పనిచేస్తున్నారు? మొత్తం మీరు చదివి ఉంటారేమో కదా సావిత్రి గ్రంథం. చదివారు కదండి. సో సావిత్రి అన్నటువంటి ఆవిడ అసలు ఈ వెలుగు అనేటువంటిది భూమి మీదకి తీసుకురావడానికి పనిచేస్తున్నటువంటి దేవత ఆవిడ. అంటే సూర్యోదయానికి ముందు ఉన్నటువంటి దేవతలు, అంటే సృష్టి అనేటువంటిది ఆరంభం అవ్వడానికి ముందు ఉన్నట్టు పనిచేస్తున్నటువంటి దేవత సావిత్రి. సో సృష్టిలో ఈ వెలుగు అనేటువంటిది అందివ్వబడడానికి ప్రధానంగా పనిచేస్తున్నటువంటి దేవత సావిత్రి. అది మీరు మకరంగా స్వీకరించవచ్చు. మకరం. ధన్యవాదాలు. ఇంకెవరికైనా ఏమైనా సందేహాలు ఏమైనా ఉంటే అడగండి. ఓవరాల్గా మీకు ఎక్స్ప్లెనేషన్ అంతా బాగానే ఉంది, అంతా మాకు చక్కగానే అర్థమైపోతున్నాయి అని అనుకుంటే మనకి ఇంకా సందేహాలు ఏం లేవనుకుంటే మనం క్లోజ్ చేసేసుకోవాలి. అందరికీ ఈ 12 రాసుల గురించి ఒక చక్కటి అవగాహన ఏర్పడిందని అనుకుంటున్నాను. ఇప్పుడు దీని యొక్క ఫర్దర్ ఎక్స్ప్లెనేషన్ దాన్ని చాప్టర్ 3గా మనకి ది సైన్స్ ఆఫ్ ట్రయాంగిల్స్గా చెప్పారు. అది మనం నెక్స్ట్ క్లాస్లో మనం ఈ టాపిక్ స్టార్ట్ చేసుకున్నాం. అంటే దీనికి అడ్వాన్స్డ్గా వెళతాం అన్నమాట. ఇంకా అది అందు గురించి ఇక్కడ వరకు మనకి ఈ 12 రాసుల గురించి ఒక చక్కగా మనకి అవగాహనలో నిలబడిందండి అని అనుకుంటే మనం నెక్స్ట్ టాపిక్ వెళ్ళే ముందు అందు గురించి ఇక్కడ ఒక చిన్న ఇది తీసుకున్నాను నేను. సో దీన్ని బట్టి మీకు చక్కగా ఇదిగా ఉన్నారు. నెక్స్ట్ క్లాస్ మనం మోస్ట్లీ నెక్స్ట్ క్లాస్ విల్ బి ఆన్ ట్యూస్డే ఆర్ వెడ్నెస్డే. మండే ఉండదు మన క్లాస్, అది గ్రూప్లో పెడతాను. అప్పుడు మనం ఫర్దర్ నెక్స్ట్ టాపిక్ అది స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహేష గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినః భవంతు. లోకాః సమస్తాః సుఖినః భవంతు. లోకాః సమస్తాః సుఖినః భవంతు. ఓం శాంతి శాంతి.